Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 22 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాప్టర్ 23 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. 1.5k లైక్స్ ప్లస్ 100 కామెంట్స్ మాత్రమే. సో చిన్న టార్గెట్ కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. మీరు మధ్య ఫినిష్ చేయట్లేదు, కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్, ఈ రోజు గేమింగ్ ఛానల్లో కూడా వీడియో వస్తుంది. సో అందుకే మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తుంది. సో మీరు వీడియో మిస్ అయిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్సరీ వెళ్ళి చేసుకోండి. అండ్ రెడీగా ఉండండి, వీడియో వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి, మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్ ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి, ఫినిష్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 22లో మనకు ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ గురించి చెప్తారు. అండ్ ఈ గేమ్ 4 years నుంచి నెంబర్ 1 స్పాట్లోనే ఉందంట. అండ్ దీని ప్లేయర్ బేస్ కూడా చాలా పెద్దగా ఉంది. బట్ ఈ గేమ్ పేరు ఏంటో తెలుసా? బ్యూటిఫుల్ వరల్డ్ అంట. అండ్ ఈ గేమ్ ని ఏ కంపెనీ క్రియేట్ చేసిందో తెలుసా? మన జిన్గడ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ పేరు హాజిన్ సాఫ్ట్వేర్ అంట. అంటే ఈ కంపెనీ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని అర్థం. అండ్ ఈ సొల్లు అంతా కూడా ఒకడు సుహోకి చెప్తూ ఉంటాడు, బికాస్ సుహో ఇక్కడికి వచ్చినాడు కాబట్టి, టు మీట్ జిన్. అండ్ ఇది ఫస్ట్ టైం అంట సుహో జిన్గడ్ కంపెనీలోకి రావడం. అండ్ గైస్, ఈ కంపెనీలో చాలా మంది అవేకనర్స్ ఉంటారు. దాంతో సుహో అనుకుంటాడు, ఎందుకు ఇక్కడ ఇంతమంది అవేకనర్స్ ఉన్నారని. దాంతో ఒకడు ఉన్నాడు కదా, వాడు సుహోని పట్టుకుపోతున్నాడు కదా జిన్గడ్ దగ్గరికి. సో వాడు సుహోకి చెప్తాడు, ఎందుకు ఇక్కడ ఇంతమంది అవేకనర్స్ ఉన్నారని. సో అవేకనర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి డంజన్లోకి పోలేరు కదా. ఈ కంపెనీలో వాళ్ళకి మంచి శాలరీస్ వస్తున్నాయి కాబట్టి అవేకనర్స్ ఇక్కడే పనిచేస్తున్నారు యాజ్ గార్డ్స్. అండ్ ఆల్సో గైస్, వీళ్ళు ఇంకో గేమ్ ను కూడా క్రియేట్ చేస్తున్నారంట, అది కూడా ఒక హంటర్ మీద. అండ్ అది ఇప్పుడు డెవలపింగ్ ప్రాసెస్ లో ఉందంట. బట్ ఆ గేమ్ పేరు ఏంటో వీడు మన సుహోకి చెప్పడు. అండ్ తర్వాత మన సుహో ఇక జిన్ గారిని కలుస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ జిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సుహోని చూసి. అండ్ జిన్ సుహోని తిడతాడు కూడా, తనని కాంటాక్ట్ చేయనందుకు ఆ యూనివర్సిటీలో అంత పెద్ద లొల్లి అయిన తర్వాత. అండ్ సుహోకి అవేకనింగ్ అయిన తర్వాత కూడా సుహో జిన్ అండ్ తన ఆంట్కి కాల్ చేయలేదు కదా. సో అందుకే జిన్ సుహోని తిడతాడు. దాంతో సుహో అంటాడు, నా లైఫ్ ఇప్పుడు కొంచెం కేటక్గా ఉంది, అందుకే మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేయలేకపోయినాను అని అంటాడు. ఆ తర్వాత సుహో డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాడు. తన ఒక బిజినెస్ ప్రపోజల్ చేస్తాడు. దాంతో జిన్ అంటాడు, ఇప్పుడే కదరా కలిసినాము చాలా ఇయర్స్ తర్వాత, అప్పుడే నువ్వు డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తావా అని అంటాడు. దాంతో సుహో అంటాడు, ఇదొక మంచి ఆఫరు, మీరు దీన్ని అసలు రిజెక్ట్ చేయలేరని అంటాడు. అండ్ ఆ బిజినెస్ ప్రపోజల్ ఏంటో తెలుసా గైస్? జిన్ ఒక డంజన్ ని కొనాలంట, అండ్ కొంతమంది హంటర్స్ ని కూడా కొనాలంట. బట్ ఆ హంటర్స్ డంజన్ లోపలికి రావద్దంట, వాళ్ళు డంజన్ బయటనే ఉండాలంట. ఓన్లీ సుహో అక్కడ లోపలికి పోతాడంట. అండ్ ఇట్లా ఎందుకంటే సుహో ఒక ఈరంగ్ అంటారు కదా, తనని ఒక్కనే అఫ్కోర్స్ డంజన్లోకి పోనీయరు కదా, అందుకే సుహో హంటర్స్ ని కొనమని అన్నాడు. అప్పుడు వాళ్ళు కౌంట్ అయిపోతారు కదా యాజ్ హంటర్స్. అండ్ అప్పుడు సుహో ఎలాంటి రూల్స్ ని బ్రేక్ చేయకుండా డంజన్ లోపలికి పోగలడు. అండ్ మాన్స్టర్స్ ని లేపేసి డెవలప్ అవ్వగలడు. అండ్ ఇట్లా చేస్తే సుహో డంజన్లో దొరికే ఎసెన్స్ స్టోన్ జిన్ కి ఇస్తాడంట. అండ్ ఆల్సో సుహో చాలా కాన్ఫిడెంట్లీ చెప్తాడు, నేను ఒక్కనే ఒక డి ర్యాంక్ డంజన్ ని క్లియర్ చేయగలనని. దాంతో జిన్ అంటాడు, సుహో నువ్వు ఒక ఈ ర్యాంక్ అంటారు ఇవి, నువ్వేలా ఒక డి ర్యాంక్ గేట్ ని క్లియర్ చేయగలవు, అది కూడా నువ్వు ఒక్కడివే అని అంటాడు. దాంతో సుహో అంటాడు, అంకుల్ నాకు ఒక స్పెషల్ వే ఉంది, అట్లా నేను డంజన్ ని క్లియర్ చేయగలనని అంటాడు. దాంతో జిన్ అంటాడు, సుహో నువ్వు మర్చిపోయినావేమో, అండ్ నేను ఇంకా డి ర్యాంక్ లో ఉన్నాను, అట్లాంటిది నేనే ఒక డంజన్ ని క్లియర్ చేయలేను, అట్లాంటిది నువ్వు నాకన్నా లో ర్యాంక్ లో ఉన్నావు, అట్లాంటిది నువ్వేలా ఒక డంజన్ ని క్లియర్ చేయగలవు, కొంపదీసి నువ్వు ఇట్లా మీ అమ్మ నాన్న మిస్ అయినందుకు చేస్తున్నావా దూరంగా గేట్ కటాక్లిజం? ఒకవేళ అట్లనే అయితే నేను హంటర్స్ కి కమిషన్ ఇస్తూ ఉన్నాను, వాళ్ళిద్దరిని వెతకడానికి నువ్వేమి చేయకు, హంటర్స్ వాళ్ళిద్దరిని కనపడతారని జిన్ గాడు అంటాడు. సో దాంతో సుహో తన పవర్స్ గురించి జిన్ గడికి చెప్పాలని అనుకుంటాడు. దాంతో బేరుగాడు సుహోతో అంటాడు, నువ్వు నిజంగానే జిన్ కి చెప్పైపోతున్నావా అని. దాంతో సుహో అంటాడు, నా దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, అయినా మనము జిన్ అంకుల్ని నమ్మొచ్చు అని సుహో అంటాడు. అండ్ తర్వాత సుహో జిన్ గడికి ఇంకా చెప్పేశాడు, అంకులు నేను ఒక డెవలప్ అయ్యే అవేకనర్ ని, అండ్ రైట్ నౌ కొంతమంది ఇన్వైడర్స్ వస్తున్నారు ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ టు ద ఎర్త్, అండ్ వాళ్ళని ఆపాలంటే నేను డంజన్లోకి పోయి మాన్స్టర్స్ ని లేపేసి డెవలప్ అవ్వాలి, అండ్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి, అప్పుడే నేను ఆ ఇన్వైడర్స్ ని ఆపగలను అని సుహో అంటాడు. సో దాంతో జిన్ గాడు సుహోతో అంటాడు, సుహో నువ్వు సోలో లెవెలింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా అని. దాంతో సుహోకి ఏం అర్థం కాదు జిన్ ఏం మాట్లాడుతున్నాడని. సో యాక్చువల్గా అయితే ఇందాక చెప్పినాను కదా, జిన్ వాళ్ళు ఒక హంటర్ మీద ఒక గేమ్ ని క్రియేట్ చేస్తున్నారని. సో ఆ గేమ్ పేరు సోలో లెవెలింగ్ అంట. అండ్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ డెవలప్ అవుతాడంట ఫ్రమ్ ఈ ర్యాంక్ టు ఎస్ ర్యాంక్, అంటే వీకెస్ట్ టు స్ట్రాంగెస్ట్ అవుతాడు. అండ్ తర్వాత వరల్డ్ ని ప్రొటెక్ట్ చేస్తాడంట. సో దాంతో ఇప్పుడు జిన్ గడు ఏమనుకుంటున్నాడు, ఎవడో సుహోకి చెప్పేసిందంట ఆ గేమ్ గురించి. అండ్ సుహో ఈ గేమ్ కాన్సెప్ట్ చెప్పి జిన్ గడిని ప్రాంక్ చేస్తున్నాడని జిన్ గాడు అనుకుంటాడు. అండ్ వాడు సుహోతో అంటాడు, సుహో నువ్వు నన్ను ప్రాంక్ చేయలేవురా అని. బట్ అప్పుడే మన బెరుగాడు బయటకు వచ్చేసాడు. అండ్ వాడిని చూసి అఫ్ కోర్స్ జిన్ గాడు చాలా భయపడిపోతాడు. అండ్ బెరుగాడు జిన్ గడికి గుర్తు చేయడానికి ట్రై చేస్తాడు, అబౌట్ జిన్వు అని అట్లా చెప్తుంటాడు. బట్ అఫ్ కోర్స్ జిన్ గడికి ఏమీ గుర్తురాదు. దాంతో బెరుగాడు ఒక కీ తీస్తాడు అండ్ జిన్ తో అంటాడు, దీంతో నీకు అన్ని గుర్తొచ్చేసాయని. అండ్ బెరుగాడు ఆ కీని జిన్ గడ్ బాడీలోకి పెట్టేస్తాడు.
అండ్ బీరుగాడు అంటాడు ఇదొక ప్రెజెంట్ ఫ్రమ్ మై లార్డ్ జిన్వు అని. అండ్ దాంతో జిన్ గాడు ఒక స్టేజ్ పేజ్లోకి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే వాడి ముందుకి ఒకడు వస్తాడు. అండ్ వాడు ఎవడు జిన్నే, కాకపోతే వాడు పాత జిన్ను. అండ్ దీంతో జిన్ గాడికి వాడి మెమరీస్ అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి ఫ్రమ్ ద మూమెంట్ వాడు ఫస్ట్ టైం జిన్వుని కలిసినప్పుడు. అక్కడ నుంచి అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి. అండ్ గైస్ మీకు గుర్తుంటే మన జిన్ గాడు ఒకసారి జిన్వుతో అంటాడు కదా, నువ్వు నాకు ఒక బ్రదర్ కన్నా ఎక్కువ అని. దాంతో జిన్వు కూడా అంటాడు కదా, నువ్వు నన్ను ఒక అన్నలాగా చూస్తున్నావు అంటే నువ్వు కూడా నాకు తమ్ముడు లాంటి వాడివా అని అంటాడు కదా జిన్వు. సో ఇవన్నీ గుర్తెచ్చుకొని జిన్ గాడు ఎమోషనల్ అయిపోతాడు. దాంతో సుహు వరీ అయిపోతాడు. అండ్ తను బీరుగాడిని అడుగుతాడు అంకుల్ ఏం చేసినవు రా అని. దాంతో బీరుగాడు అంటాడు డోంట్ వరీ అబౌట్ ఇట్, జిన్కి తన మెమరీస్ తిరిగి వచ్చినాయి అంతే అని అంటాడు. అండ్ తర్వాత ఇంకేముంది జిన్ గాడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాడు అబౌట్ జిన్వు, అబౌట్ ఇథోరమ్స్ అండ్ ఈ లెవెలింగ్ ఆఫ్ పవర్ గురించి. అండ్ తర్వాత ఇంకేముంది జిన్ గాడు సుహో ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో మన సుహో అఫ్కోర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఆల్సో గైస్ మన జిన్ గాడు కొంచెం వరీ కూడా అవుతాడు అబౌట్ జిన్వు. తను ఒకడే రెస్పాన్సిబిలిటీ అంత మోస్ట్ అని ఆఫ్ దిస్ ఎర్త్. బట్ జిన్వు జిన్ గడి మెమరీస్ ని మళ్ళీ రప్పించిందంటే జిన్వు జిన్ గడికి ఛాన్స్ ఇస్తున్నట్టే కదా టు హెల్ప్ హిమ్. సో అందుకే జిన్ గాడు జోకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో మంచి మాస్క్ వేసుకుంటాడు. అండ్ తను డంజన్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ మన జిన్ గాడు డంజన్ ని కొనేసిండు అండ్ కొంతమంది హంటర్స్ ని కూడా. అండ్ గ్యాస్ జిన్ గాడు ఈ హంటర్స్ కి 4 million వాన్ ఇస్తున్నాడు జస్ట్ ఇక్కడ బయట కూర్చొని ఉండడానికి. అండ్ ఒక హంటర్ అయితే సుహోతో అంటాడు నీకు ఒకవేళ హెల్ప్ కావాలంటే మాకు చెప్పని అంటాడు. బట్ వాడు ఇంజూర్డ్ అయి ఉంటాడు. బట్ అయినా సరే వాడు హెల్ప్ చేస్తా అని అనడంతో సుహో వాడికి థ్యాంక్ యూ అని చెప్తాడు. అండ్ తర్వాత సుహో గ్రే అండ్ ఈజీని సమ్మన్ చేశాడు. అండ్ తర్వాత ఇంకేముంది వీళ్ళు ముగ్గురు డంజన్ లోకి పోతారు. అండ్ ఏమంది మాన్స్టర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ చాప్టర్ 22 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గైస్. అండ్ చాప్టర్ 23 ఇంకా రాలేదు. సో అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి. మర్చిపోకుండా ఫినిష్ చేసేయండి గైస్. మీరు ఈ మధ్య ఫినిష్ చేయట్లేదు బట్ ఫినిష్ చేసేయండి ఈ వీడియోది. అండ్ గైస్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ గేమింగ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వస్తుంది దాంట్లో కూడా. సో అందుకే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియోస్ మీరు మిస్ అయిపోతారు మళ్ళీ. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెడీగా ఉండండి వీడియో వచ్చేస్తుంది. అండ్ గేమింగ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కంపల్సరీగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. కంఫర్మ్ ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేసేయండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.